హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మనము ఇంట్లోనే గణపతిని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మనకి వినాయకుని పూజ వస్తుంది కదా, ఇంకా వారం రోజులే ఉంది. మనం బయటకు వెళ్ళి మట్టి తెచ్చుకోవాలన్నా లేదా విగ్రహం తెచ్చుకోవాలన్నా కూడా మనకి ఇప్పుడు చేయలేమండి ఆ పని. అందుకనే మనం ఇంట్లోనే ఇలాగా పసుపుతోటి గణపతిని అయితే చేశాను. ఇంకా ఇలాగే చాలా వీడియోలు అయితే వచ్చినాయి. నేను నా స్టైల్లో వినాయకుడిని ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అలాగే ఈ వినాయకుడి పూజ రోజునే మా వారి బర్త్డే అండి. ఆయన పుట్టింది వినాయకుడు పాలేళ్ళు కడుతుంటేనే మా అత్తయ్య గారు డెలివరీ అయిందంట. అదే రోజు ఆయన పుట్టిండు. అందుకని మా ఇంట్లో వినాయకుడి పూజ అయితే చాలా బాగా చేస్తామండి. మా వారు చాలా బాగా డెకరేషన్ చేసుకుంటారు. నేను ఇప్పుడు ఇలాగే ఇంట్లో పసుపు వినాయకుడిని అయితే చేసి చూపిస్తాను. అలాగే మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. అలాగే ఆల్ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇలాగా ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఆ ప్లేట్లోని ఒక 3 స్పూన్ల వరకు మైదా తీసుకున్నాను. మైదా తీసుకుని ఇలాగ కలుపుకోవాలి. పిండి అంతా కూడా ఇలా చపాతీ పిండిలాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి సాఫ్ట్గా వచ్చింది. అలాగే ఇప్పుడు ఇలాగ నేను పసుపు ప్యాకెట్ తీసుకున్నానండి. ఇంట్లో హోమ్మేడ్ పసుపు ఉంటే తీసుకోండి ఫ్రెష్గాని, లేకపోతే ఇలా ప్యాకెట్ తీసుకోండి. మనం గణేశుని చేయడానికి కదా, అందుకని ఇలా నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మీరు ఏ సైజ్ చేసుకుంటారో వినాయకుడిని ఆ సైజ్ తగ్గట్టుగా పసుపునైతే తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మైదా వేస్తున్నానండి. ఎందుకంటే మైదా పసుపు ఉండ చేసి మనం గణేశుని చేయడానికి రాదండి, పగిలిపోతుంది, పొడి పొడిగా అయిపోతుంది. అందుకని బైండింగ్ కోసం మనం కొంచెం మైదా అయితే వేసాను. వేసి ఇలాగా దీన్ని కూడా చపాతీ పిండిలాగా కలిపేస్తున్నాను. చూడండి, మైదా అలాగే పసుపు వేసి ఇలాగా ముద్దలాగా మొత్తం కూడా కలిపేసాను నేను. చూసారా, ఇలాగ మొత్తం బాగా కలిపితేనే మనకి వినాయకుని చేయడానికి బాగా వస్తుంది. అంటే మనకు సాఫ్ట్గా పగలకుండా, తర్వాత పొడి పొడిగా అవ్వకుండా ఉంటుంది. అలా చేసినాక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి కొంచెం తీసుకోండి. ఎందుకంటే ఇది మనకి కింద మనకి గణేశునికి కూర్చోబెట్టడానికి పీఠం కింద లాగా ఉండడానికి, అంటే పసుపుతోటి చేసేసుకోవచ్చు మీరు. నేనంటే కొంచెం కనిపించడానికి కలర్ఫుల్గా వైట్ తీసుకున్నాను. ఇలాగ ఒక ప్లేట్లో మనం అలాగా ఒక రౌండ్గా చేసేసుకుని ఇలా పెట్టేసుకోవాలండి పీఠం కింద గణేశుని కూర్చోబెట్టడానికి. ఇప్పుడు విగ్రహం చేస్తాం కదా, ఇలాగ పసుపు కొంచెం ఒక మీడియం సైజు ఉండ తీసుకోండి. ఇలాగ రోల్ చేయాలి. చేసేసి మనం ఫస్ట్ అయితే ఇలాగా కాళ్ళు పెట్టాలి. అలా రౌండ్గా చేసుకుని కొంచెం ఇక్కడ కాళ్ళు ఇలాగా చేత్తో నొక్కితే మనకి కాళ్ళు అన్నవి వస్తాయి. చూసారా, ఇలా చేసుకోవాలి కాళ్ళు. ఇలాగా 2 తీసుకోవాలండి. ఒక రోల్ చేసి 2 ముక్కలు చేయండి. చేసినాక తప్పడగా చేసుకుని మనము గణేశునికి తొడపైన ఇలాగా ఒక సైడ్ నుంచి ఇలా పెట్టాలండి. ఇది పంచిలాగా మనకి వినాయకుడికి పంచి కట్టినట్టుగా కాలు పైన ఇలా మోకాలు పై భాగాన్ని కొంచెం మనం ఇలా పెట్టాలి. తప్పడగా చేసుకుని 2 పెట్టేసాం కదా. ఇప్పుడు ఇంకొక ముద్ద తీసుకుని పసుపు ముద్ద కొంచెం పెద్ద సైజే తీసుకోండి, రోటీలాగా చేయండి. ఆ చేసినాక ఇప్పుడు వినాయకుడిని అలాగా అక్కడ మయంగా పెట్టాలి. కాలు అక్కడ వెనకాల, అలాగే వాటర్ పెట్టి వెనకాల మనకి అటాచ్డ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఊడిపోయి పడిపోవచ్చండి. అందుకని అలా వాటర్ పెట్టడం వల్ల మనకి కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొక ముద్ద తీసుకుని చిన్నది ఇలా రోల్ చేయాలండి. కొంచెము మనం కాలాజామ్ చేస్తాం కదా, ఆ టైప్లో చేసి ఇక్కడ అతికించాలి. ఎందుకంటే అది మనకి ఛాతీ వస్తుంది కదా, ఆ ఛాతీ భాగం అది వినాయకుడికి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఉండ తీసుకుని రోల్ చేయాలి. వెనకాల సేమ్ మనము ఇప్పుడు వాటర్ పెట్టి అతికేసినాక ఛాతీని ఇప్పుడు హ్యాండ్స్కి అండి ఇలా చిన్న రోల్ చేసేసి హ్యాండ్స్ పెట్టాలి. హ్యాండ్స్ ఒక చేతిలేమో మనకి ఉండ్రాళ్ళు ఉంటాయి కదండి, అలా ఉండ్రాళ్ళు, ఎడమ చేతిలోనేమో లడ్డు కానీ ఉండ్రాలు కానీ పెడతారు. అందుకని అది గుంటగా చేయాలి. రైట్ సైడ్ వచ్చి మనకి ఆశీర్వదించినట్టు వినాయకుడిని
కొంచెం పైకి పెట్టాలండి. చూడండి నేను పెడుతున్నాను కదా, అలా పైకి రావాలి హ్యాండ్స్. ఇలా మొత్తం అన్నీ పెట్టేసాం కదా మనం వినాయకుడికి. అప్పుడు మధ్యలో ఛాతి భాగం దగ్గర ఏలుతోటి నొక్కాలి. మయంగా కొంచెం గుంటగా వస్తుంది కదా వినాయకుడికి, అలాగా. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఇంకొక ముద్ద హెడ్ అండి వినాయకుడికి. ఇలా హెడ్ పెట్టినాక వాటర్ పెట్టి అద్దాలి. వాటర్ పెట్టి అద్దినాక ఇప్పుడు ఈ చిన్న ఉండలు చెవులకండి. ఇలా చెవులకు కూడా ఏలుతోటి నొక్కితే మనకి ఇయర్ అన్నది వస్తుంది. ఇప్పుడు చిన్న రోల్ చేసేసి తీగలాగా మనము ఇప్పుడు గణేషునికి అది హారం కిందండి, అలంకరించడానికి హారం కింద ముందు ఇలాగ ఏదన్నా చిన్నది షార్ప్ లాంటిది టూత్పిక్ కానీ ఉన్నా ఇలాగా హోల్స్ కింద డిజైన్ పెట్టండి. నేను అంటే డిజైన్ కింద పెట్టాను కొంచెం. అలాగే చూడండి ఇంకొకటి ఇలా రోల్ చేశాను. ఇప్పుడు ఇవి తొండం అండి వినాయకుడికి. తొండం దగ్గర బొటన్ వేలుతో పైన కొంచెం తప్పడగా చేయాలి. ఇలా వాటర్ పెట్టి అలాగా తొండాన్ని అయితే మనం సెట్ చేయాలండి. చూడండి ఈ విధంగా తొండాన్ని అయితే నేను వాటర్ తోటి అటాచ్ చేసేసాను. అలాగే ఇలాగ ఉంచడం వల్ల ఇలాగ తర్వాత ట్యాప్ చేయాలండి కొంచెం లాస్ట్లో చివర. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇంట్లో లవంగాలు ఉంటాయి కదా, లేదా మిరియాలైనా పర్వాలేదు, తీసుకుని కళ్ళు పెట్టాలండి. లేదు అనుకుంటే మామూలుగా కూడా ఆ పసుపు దాంట్లోనే ఆ మొక్కానికి కొంచెం డిజైన్గా చేసేసుకోవచ్చు కళ్ళు. నేను కొంచెం బాగా కనిపిస్తాయని లవంగాలు పెట్టాను. చూడండి పైన ఐబ్రోస్ లాగా కనురెప్పల పైన అట్లా చేస్తున్నాను. కొంచెం గీత గీసానండి. ఇప్పుడు ఇలాగా చిన్న మళ్ళీ థ్రెడ్ లాగా మళ్ళీ పసుపుని ఇలా రోల్ చేయాలండి. చేసి దండ వంకీలు అంటాం కదా, అట్లా దండ వంకీలు పెట్టాలి. ఇక్కడేమో హ్యాండ్స్ దగ్గర అవి మళ్ళీ ఇంకొక 2 దండ వంకీలు ఇటు సైడు అటు సైడు. తర్వాత పెట్టినాక ఇలాగా ఒక టూత్పిక్ కానీ ఏదైనా తీసుకుని దాంతో చెవు దగ్గర ఇలా గీతలు పెట్టండి. అంటే మనకి ఇలా గీతలు పెట్టడం వల్ల మంచిగా కనిపిస్తుంది. అలా పెట్టేశాను. అలాగే ఆ దండ వంకీ దగ్గర కూడా కొంచెం అలా గీత గీయాలి. చూడండి నేను గీస్తున్నాను కదా, అలాగా గీత గీసుకోవాలి. లేకపోతే డిజైన్ కింద మీరు గుచ్చు పెట్టుకోండి, లేకపోతే ఏదైనా పర్వాలేదు. చేతులకు కూడా సేమ్ హ్యాండ్స్ ఫింగర్స్ లాగా మనం కొంచెం పైకి అలా గీతలు పెట్టాలండి. కాళ్ళకి సేమ్ కాళ్ళకి కూడా అలాగే పెడితే మనకి వేళ్ళు అన్నవి కనిపిస్తాయి. చూడండి ఇలా డెకరేషన్ అయిపోయినాక మొత్తం అయిపోయినాక లాస్ట్లో ఇలాగా మీకు బ్రష్ లాంటిది ఉన్నా లేకపోతే పెన్సిల్ లాంటిది ఉన్నా ఏదైనా పర్వాలేదు తీసుకుని వినాయకుడికి అయితే మనం బొడ్డిలాగా రౌండ్గా పెట్టాను. అలాగే మళ్ళీ ఇప్పుడు ఒక టూత్పిక్ కానీ అలాంటిది తీసుకుని కొంచెం పొట్ట దగ్గర ఇలాగా చేయండి. అంటే మనకి వినాయకుడికి పొట్ట దగ్గర కట్టుకుంటారు కదండి, నాగేంద్రుణ్ణి కడతారంటారు కదా, అట్లా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోల్ చేసి కిరీటంలాగా వినాయకుడికి ఇలా పెడుతున్నాను. చూడండి ఇంకొక చిన్న రోల్ చేసేసి మనము పైన ఇంకొక డిజైన్ లాగా ఏలుతోటి ఇలాగా షార్ప్గా నొక్కండి. చాలా బాగా వస్తుంది కిరీటానికి వినాయకుడికి. ఇప్పుడు కొంచెం డిజైన్ అంటే మనం పిన్నితోటి ఇలా అనుకుంటే మంచి షార్ప్గా బాగా వస్తుంది. ఇలా నేనైతే టూత్పిక్ తోటి ఇలా అనేసాను. అలాగే మనం కిరీటానికి ఇలాగ కొంచెం గీతలు అయితే గీసానండి, లేకపోతే పైన అలాగా డిజైన్గా పెట్టుకోవచ్చు. ఇలాగా మొత్తం అంతా కూడా నేను కిరీటానికి డిజైన్ చేసేసినాక వినాయకుడికి నామం కింద ఇలాగా యు ఆకారంలో నామం పెట్టానండి. అలాగే తొండం పైన కూడా ఒక గీతలాగా గీసాను. మనకి గీతలా ఉంటుంది కదా తొండం పైన కూడా, అలా గీసేసినాక చూడండి ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని వినాయకుడికి పన్ను పెడుతున్నానండి. చూడండి ఇలాగా సగం ముక్కగా ఉన్నది పెట్టాలి కదా, ఇలాగా అలా పెట్టేస్తున్నాను. చూడండి షార్ప్గా ఉన్నది లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్లోనేమో సగం చిన్నగా ఇట్లా వస్తుందండి కట్ చేసింది. అలాగే చిన్న దారం తీసుకుని నేను వినాయకుడికి జంజంలాగా వేశాను.
మీకు ఇష్టమైతే మామూలుగా ఏదైనా ఇంట్లో వైట్గా ఏమైనా పెయింటింగ్ కానీ అలా పిల్లలు ఎవరైనా ఉంటాయి కదా అట్లా చేయండి. లేకపోతే నేను నామానికి కొంచెం మైదా కలిపాను వైట్గా అవ్వడానికి, డిజైన్ కింద పెట్టడానికి. చూడండి ఇప్పుడైతే వినాయకుడికి వాహనం అండి. ఇలాగ చేసి షార్ప్గా చేసేసుకుని పక్కకి ఇలా నిలబెట్టాలండి. అలా షార్ప్ చేసింది కొంచెం పైకి రావాలి. అలాగే ఒక రోల్ చేసుకుని కాళ్ళు చూసారా ఇలాగ కాళ్ళు పెట్టి చేతులు పెట్టుకోవాలి. పెట్టినాక పైన కొమ్ములండి, ఎలుకకి కొమ్ములు వస్తాయి కదా అలాగ చెవులు, అలాగ చెవులకి పెట్టేసుకోవాలి. మనం పెట్టుకున్నాక ఇప్పుడు వినాయకుడి చేతిలో అదే మనకి ఏమంటారు వినాయకుడికి ఇష్టమైనది ఉండ్రాళ్ళలాగా ఉంటాయి కదండి అవి అలాగా నేను ఒకటి చేశానండి. చూడండి డిజైన్ చేసి ఎలుక చేతిలో 2 చేతులకి ఇలా పైకి పెడుతున్నాను. అంటే వినాయకుడికి ఇచ్చేటట్టుగా ఎలుక మనకి అలాగే ఒక పిన్నితోటి ఇలాగా మనము నోరైతే చేస్తున్నాము, ఎలుకకి కట్ చేస్తున్నాను. అటు ఇటు కట్ చేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసినాక ఇప్పుడు తోక పెడుతున్నానండి. ఎలుకకి ఇలాగా వెనక నుంచి ఇలా రౌండ్గా ఇటు సైడ్ పెట్టేస్తే, అలాగే కళ్ళు పెట్టడానికి నేను వైట్ డాట్స్ పెట్టాను. చేతిలో వినాయకుడికి చూడండి ఉండ్రాలు పెట్టాను.